బీఆర్ఎస్ కీలక నాయకులపై కవిత చేసిన వ్యాఖ్యల్ని టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా తిప్పికొట్టారు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ బీజేపీలు ఆమెతో అలా మాట్లాడిస్తున్నాయి అని ఆరోపించారు ఆయన. బీఆర్ఎస్ కవిత రూపంలో క్రియేట్ అయిన సంక్షోభాన్ని దాన్ని అధిగమించడంలో తడబడుతూ ఉంది. ఆ సమస్యకు సస్పెన్షన్ అనే ఒక నిర్ణయంతో కుట్టిపడేయాలని చూస్తుంది. కానీ ఇది రాబోయే రోజుల్లో పెరిగి పెద్ద తుఫాను సునామీ లాగా మారుతుంది. ఇంపాసిబుల్, అసాధ్యం. బీఆర్ఎస్లో ఆ సంక్షోభం లేదు. కవిత గారిది కేవలం బీజేపీ ఆమెను జైలుకు పంపించింది కవితని. అలాంటి బీజేపీతో ఆమె అంటగాగే అవకాశం ఎట్లా ఉంటుంది? తన తండ్రి పార్టీ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఉచ్చులో ఎందుకు పడే అవకాశం? చాలా మంచి ప్రశ్న. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. క్రైమ్ నెంబర్ 441 ఆఫ్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. కవిత కాంగ్రెస్ కోవట్టుగా బీఆర్ఎస్లో ఇంతకాలం ఉండి పనిచేశారు అని చెప్పకనే చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నేను అట్లా అనుకోవడం లేదు. ఈ జైలు నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత కవిత ఉచ్చులో బీఆర్ఎస్ చిక్కుకొని అల్లాడిపోయే పరిస్థితి వస్తుందా అనేది నా బాధ. కాంగ్రెస్ బీజేపీల ఉచ్చులో